ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎక్కడ ఏ కెలామిటీ వచ్చినా కూడా మొత్తం తీర ప్రాంతంలో మొత్తం కోతకు గురవుతోంది. ఎందుకు ఇలా అవుతుందన్న మీద చాలామంది భయభ్రాంతులు అవుతూ ఉన్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు. మనం చూసుకుంటే కనుక ఇటీవల ఏర్పడిన అల్పపీడనాలు కావచ్చు, వాయుగుండాల నేపథ్యంలో మొత్తం వైజాగ్ బీచ్ అంతా కూడా ఎరోజన్కు గురైంది. ఎందుకు ఇలా జరుగుతుందని తెలుసుకుంది మాట్లాడడానికి మనతో పాటు సముద్ర శాస్త్ర విశ్రాంత అధ్యాపకులు బిఎస్ఆర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి. నాకు ఈ బీచ్ మీద ఎన్నో సంవత్సరాల నుంచి వర్క్ చేసిన అనుభవం ఉంది. మేము ఎన్నో పేపర్లు కూడా సబ్మిట్ చేసాము, ప్రచురణ కూడా జరిగింది. కానీ ఇది ఎరోజన్ అన్నది చాలా ఎక్కువ ఇక్కడ జరగడం ఎప్పటి నుంచి అంటే అవుటర్ హార్బర్ కట్టిన తర్వాత ఎరోజన్ చాలా తీవ్ర పరిస్థితి జరిగింది. అది ఎందుకంటే అటు సౌత్ నుంచి నార్త్కి ఇసుకెళ్తుంది. ఇక్కడ లిట్టోరల్ డ్రిఫ్ట్ అంటారు. ఎప్పుడైతే ఈ అవుటర్ హార్బర్కి బ్రేక్ వాటర్స్ అవి కట్టారో అవి అడ్డొచ్చింది. సముద్రం ఇసుక సౌత్ నుంచి నార్త్కి వెళ్ళే ఇసుకకి అడ్డొచ్చింది. ఇసుక సౌత్ వైపు మేటేసి నార్త్ వైపు ఎరోషన్ వచ్చేస్తుంది. మనకి అవుటర్ హార్బర్కి నార్త్ వైపునే ఉంది ఈ రామకృష్ణ బీచ్ కానీ ఇదంతా. అందుకని ఈ బీచ్ అంతా కూడా ఎరోషన్కి, తీవ్రమైన ఎరోషన్కి గురి అవుతుంది. కానీ ఒకప్పుడు అవుటర్ హార్బర్ డిజైన్ చేసినప్పుడు అక్కడి నుంచి ఇసుక అటు సౌత్ నుంచి నార్త్కి పంప్ చేయమన్నారు, డ్రెడ్జ్ చేసి పంపింగ్ చేయమన్నారు. అది కొంతవరకు చేస్తున్నారు, కానీ అది సరిపోదు. కానీ ఇప్పుడు పర్టికులర్గా ఇటువంటి సీజన్లో ఎప్పుడైతే డిప్రెషన్స్, సైక్లోన్స్ ఇవి వస్తాయో అటువంటిప్పుడు ఈ వేవ్స్ డిస్ట్రక్టివ్ వేవ్స్ అని వస్తాయి. ఈ డిస్ట్రక్టివ్ వేవ్స్ వెరీ స్టీప్ వేవ్స్ ఇవి వచ్చి బీచ్ని తాకినప్పుడు ఇసుకని పైకి లేపుతాయి. ఆ ఇసుక ప్రవాహాలు ఆ ఇసుకని తీసుకెళ్ళిపోతాయి. కానీ ఇది జరుగుతున్నప్పుడు ఈ బ్రేక్ వాటర్స్ కట్టిన చోట దానికి నార్త్ వైపున ఎరోషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే శాండ్ అటువైపు జరగదు. ఇప్పుడు ఈ సీజన్లో పర్టికులర్గా సైక్లోన్స్ ఎక్కువ కాబట్టి తప్పకుండా ఉంటుంది ఎరోషను. ఈ డిస్ట్రక్టివ్ వేవ్స్ వల్ల తప్పకుండా ఎరోషన్ ఉంటుంది. కానీ కొంతకాలం తర్వాత, ఒక నెల తర్వాత మళ్ళీ గ్రాడ్యువల్గా బీచ్ బిల్డప్ అవుతుందండి. ఇప్పుడు మనం అంతా కూడా చాలా వైపు ఏదో జరిగిపోతుంది అనుకుంటాం, కానీ మళ్ళీ జెంటిల్ వేవ్స్ వస్తాయి. డిస్ట్రక్టివ్ వేవ్స్ పోయి కన్స్ట్రక్టివ్ వేవ్స్ అన్నీ మెల్లగా వస్తాయి. అవి ఎక్కడైతే తీసుకెళ్ళిపోయిందో ఆ ఇసుకని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి మళ్ళీ డిపాజిట్ చేస్తుంది. కాబట్టి ఇంత ఇదిగా ఉండదండి, ఇంత తీవ్రంగా ఉండదు. అప్పుడు మళ్ళీ ఇసుక వచ్చి మేట వేస్తుంది ఇక్కడ, అందులో డౌట్ లేదు. కానీ ఆన్ ది హోల్ మీరు యావరేజ్లో తీసుకుంటే ఇసుక మాత్రం వెళ్ళిపోతుంది ఈ తీరం నుంచి. అందుకని మేము చూస్తున్నాము, నాకు తెలిసే ఎన్నో రోడ్లు ఈ సముద్రంలో కలిసిపోయాయి. సముద్రం ముందుకు వచ్చేస్తుంది, సముద్రం వచ్చి కింద నుంచి ఇసుకను తీసుకుపోవడం, ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్స్ అంతా టాపులై పడిపోవడం, మళ్ళీ కింద నుంచి సముద్రం ముందుకు రావడం, ఇలా జరుగుతుంది. ఎన్నో రోడ్లు కూడా సముద్రంలో కలిసిపోవడం జరిగింది. నాకు తెలిసే 4-5 రోడ్స్ కలిసిపోయాయి. అలా వేసుకుంటూ వస్తున్నారు. మరి ఎంత దూరం అలా వస్తూనే ఉంటుంది. కానీ దీనికి ఏంటి సొల్యూషన్ ఏంటి? అది చాలా ఖర్చుతో కూడుకున్న పని, కానీ అది చెయ్యాలి. ఎందుకంటే మన ఈ బీచ్లు అన్నవి న్యాచురల్ రిసోర్సెస్, ప్రకృతి ఇచ్చిన మనకు సంపద. వీటిని మనం కాపాడుకోవాలి. ఈ బీచ్లు వేవ్స్ నుంచి మనం రక్షిస్తాయి. కాబట్టి బీచ్లను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. దానికి ఎన్నో ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి. చాలా ఖర్చు చేయాలి దానికి. కొన్ని మేము చెప్పాం, హెడ్లాండ్స్ అన్నవి ఈ కోస్ట్కి ప్యారలల్గా హెడ్లాండ్స్ అన్నవి ప్యారలల్గా కన్స్ట్రక్ట్ చేస్తే, ఇవన్నీ మధ్య మధ్య వదిలేస్తారు, అక్కడక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇది చేయడం వల్ల వేవ్స్ ఇక్కడ దాకా వచ్చి తీరం దాకా వచ్చి బ్రేక్ అవ్వవు, ఇంకా ముందే సముద్రంలోనే బ్రేక్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి కొంతవరకు మనం రక్షించుకోవచ్చు. కానీ అట్ ది సేమ్ టైం ఈ ఇసుకని మాత్రం అటువైపు నుంచి డ్రెడ్జ్ చేసి ఇటువైపు పంప్ చేసి దీన్ని బిల్డప్ చేయవలసిన అవసరం ఉంది. ఆ బిల్డప్ చేసుకున్న దాన్ని మళ్ళీ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సార్, మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ 25-30 ఏళ్ళ చూస్తే కనుక వైజాగ్ తీరం అన్నాం కదా, మొత్తం తూర్పు తీరం శ్రింక్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. ఇందులో వాస్తవం ఎంతండి? దానివల్ల విశాఖపట్నంకి ఎలాంటి ముప్పు వాటిల్లం? ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ ఇదంతా కూడా ఎరోషన్ జరుగుతుందండి. ఇది ఒక పెద్ద సైకిల్ అండి. అది 50 years సైకిల్, 100 years సైకిల్ ఏదైనా కావచ్చు. అవి
సన్ సైకిల్స్ వీటి బట్టి చాలా మారుతుంటుంది. మేము స్టడీ చేసాం, 100 ఏళ్ల నుంచి స్టడీ చేసాం. ఈ 100 ఏళ్ళలో కూడా ఇప్పుడు మనది ఎరోజన్ సైకిల్లో ఉంది. మళ్ళీ కొంతకాలానికి డిపాజిషన్ సైకిల్ వస్తుంది మనకి, అప్పుడు మళ్ళీ మేటేస్తుంది. కాబట్టి ఇప్పుడు రైట్ నౌ మనం ఎరోజన్ సైకిల్లో ఉంది. ఇది ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇట్లా జరుగుతుందో మనం ఇప్పుడు చెప్పలేము, కానీ చాలా సంవత్సరాలు ఎరోజన్ సైకిల్ ఉంటుంది. ఈ సైకిల్లో తప్పకుండా మనకి బీచ్ సముద్రంలో కలిసిపోవడం జరుగుతుంది. అంటే ఈ రేవు పట్టణాలకు ఏమన్నా ముప్పు ఉందంటారు తూర్పు తీరంలో భవిష్యత్తులో? తప్పకుండా ఉందండి, ముప్పు ఉంది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా వచ్చి జరిగేది కాదు, అది గ్రాడ్యువల్గా నెమ్మదిగా కొంచెం ముందుకు రావడం జరుగుతుంది. ఇవి వచ్చినప్పుడు, సైక్లోన్స్ వచ్చినప్పుడు మాత్రం చాలా వరకు పడిపోవడం, డిస్ట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. కానీ మళ్ళీ బిల్డప్ అవుతుంది. కాబట్టి ఆన్ ది హోల్ యావరేజ్లో తీసుకుంటే మొత్తం మీద దెర్ ఈజ్ ఎరోజన్ ఆల్ అలాంగ్ ద ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా. అదే ఒక సైకిల్, ఆ సైకిల్ ప్రకారం జరుగుతుంది. సార్ మనం ప్రధానంగా చూసుకుంటే ముందు కాలంలో చూసుకుంటే ఇంకా వైజాగ్ పోర్ట్ ఉండేది, లేకపోతే కాకినాడ పోర్ట్ ఉండేది, ఏవో 3-4 ఉండి. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి తడ దాకా వరుసనే పోర్ట్ యాక్టివిటీ పెరిగిపోతూ ఉంది. మూలపేటలో కొత్త పోర్ట్ వస్తుంది, మళ్ళీ కాకినాడలో ఇంకో పోర్ట్ ఉంది. ఈ పోర్ట్ యాక్టివిటీ వల్ల ఎలాంటి ప్రమాదం గురించి? ఈ పోర్ట్ యాక్టివిటీ వల్ల లోకల్గా ఎరోజన్ వస్తుంది. నార్త్ సైడ్ ఎరోజను, సౌత్ సైడ్ డిపాజిషన్ వస్తుంది. అది లోకల్. కాబట్టి ఎక్కడైతే పోర్ట్ ఉందో అక్కడంతా ఇటువంటిది ఉంటుంది. అందుకని అటువంటి బ్రేక్ వాటర్స్ వరుసగా మనం కట్టేస్తే ఆల్ అలాంగ్ ది కోస్ట్ మీకు బేస్ లాగా ఫామ్ అయిపోయి మళ్ళీ సముద్రం ఇది కొంతవరకు సురక్షితంగా ఉంటుంది బీచ్. కాబట్టి అటువంటిది కూడా ఆలోచించవచ్చు. సో ఒకటే చెప్తా ఉన్నారు, మొత్తం మీద తీర ప్రాంతాల్లో ఇది సైకిల్ సైకిల్ జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఆటుపోట్లు, వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సాధారణ దాని గురించి పెద్దగా భయాందోళన చెందక్కర్లేదని ఈయన చెప్తా ఉన్నారు. విశాఖపట్నం నుంచి కెమెరామెన్ అజిత్ వర్మ ఫర్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.